హాయ్ అండి. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్, థర్డ్ పార్టీ మీ పర్సన్ని వదలను అంటున్నారు. అది మంచిగానా లేక చెడుగానా చూడండి. నేను రీడింగ్ అయితే మీకు యాక్యురేట్గా రావాలని యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్డ్స్ అయితే షఫల్ చేశానండి, వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీస్తానండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందాం. త్రీ ఆఫ్ వ్యాండ్స్ వచ్చేసింది బాటమ్ ఆఫ్ ద డెక్. ఇంకా కార్డ్స్ ఏమేమి వచ్చాయి చూద్దాం. ఏస్ ఆఫ్ కప్స్ వచ్చిందండి, ద హ్యాంగ్డ్ మ్యాన్, ద ఎంప్రెస్, నైట్ ఆఫ్ పెంటికల్, కింగ్ ఆఫ్ కప్స్, సిక్స్ ఆఫ్ సోర్స్, సిక్స్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, ద చారియట్, 10 ఆఫ్ కప్స్. మీ పర్సన్ అయితే మీకైతే ఫాస్ట్లో అయితే తన ఈగో ఒక లస్ట్ఫుల్ ఎనర్జీ తోటి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వారికి ఫేక్ ప్రామిసెస్ చేసి వారి లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది. అలా వెళ్ళడం వల్ల వారు ఏమనుకున్నారంటే మీ పర్సన్ తోటి వారు కూడా ప్రాఫిట్ అనేది పొందడానికి చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెట్టుకొని థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ లైఫ్లోకి వచ్చారనమాట. కొత్త లైఫ్ ఉంటుందనే వచ్చేసారు థర్డ్ పార్టీ వారు కూడా. అలా అంటే చాలా కోరికలతోటి వచ్చారు. అంటే వాళ్ళ లైఫ్లో ఏదైనా ఫైనాన్షియల్ లాస్ అనేది ఉంటే అది మెరుగుపరుచుకోవడానికి, తన లస్ట్ఫుల్ ఎనర్జీ ఉంటే అవన్నీ తీర్చే ఒక మెటీరియల్ థింక్ అనేది దొరికిందనేలాగా థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవ్వడం అయితే జరిగింది. మీ పర్సన్ ఎలాంటి ఉద్దేశంతో థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారో అదే ఈక్వల్ మెంటాలిటీ తోటి థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని చూజ్ చేసుకోవడం అయితే జరిగింది. అందుకే థర్డ్ పార్టీ మీ పర్సన్ని వదలను అంటున్నారు. అంటే తనతోటి మంచిగా ఉంటేనే తను మంచిగా ఉంటాను, నువ్వు నాకు ఏదైనా చెడు చేస్తే నీకు కూడా నేను 100% చెడే చేస్తాను. అంటే మీ పర్సన్ పాజిటివ్గా ఉంటే నేను పాజిటివ్గా ఉంటా, నువ్వు నెగిటివ్గా ఉంటా నేను కూడా నెగిటివ్గా ఉంటా అని అయితే థర్డ్ పార్టీ అయితే అంటూ ఉన్నారు. మధ్యలో మిమ్మల్ని అయితే ఎలా అంటే ఒక కీలు బొమ్మని చేసి ఆడిచ్చారండి. వారు థర్డ్ పార్టీ చెప్పిన మాటలకైనా లేకపోతే స్పీచెస్కైనా మీ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ మోటివేషన్ చేసిన దాన్ని బట్టేసి మీ ఎమోషన్స్ తోటి అయితే మీ పర్సన్ అయితే ఆడుకో ఉన్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ ఇలా హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉంది. ఎందుకు అనంటే మీ పర్సన్ ఏ ఫేక్ ప్రామిసెస్ అయితే చేసి తన లైఫ్లోకి వెళ్ళారో, లవ్, కేర్, ఎమోషను అన్నీ ఇస్తాను, నేను లైఫ్ లాంగ్ నీతోటే ఉంటాను, నా పర్సన్ నాకు వద్దు, నాకు నువ్వే ఎక్కువ, నాకు తన
చాలా చీపు, లేకపోతే నీతోటి పోల్చుకుంటే తనెంత అని ఏ ఫేక్ ప్రామిసెస్ అయితే చేసి చూపెట్టారో, ఏ లవ్, కేర్, ఎమోషను తనకి స్టార్టింగ్‌లో దొరికిందో థర్డ్ పార్టీకి, థర్డ్ పార్టీని ఫాస్ట్‌లో అయితే మీ పర్సను ఆహ్, ఒక ఎంప్రెస్ లాగా, ఇతను కూడా ఎలా అంటే ఇతని లోపల కూడా ఎంప్రెస్ లాంటి ప్రేమ ఇద్దరికి, మీ పర్సన్‌కి కూడా. మదర్లీ నేచర్ తోటి ఒకరికొకరు విపరీతమైన లవ్, కేర్ తోటి ఉండేవారు. ఆ బాండ్ అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా, మీ పర్సన్ హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. థర్డ్ పార్టీ కూడా హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్‌లో ఉన్నారు. ఇద్దరి మధ్యల ఆహ్, వారు చేసుకున్న ప్రామిసెస్ అయితే నిలుపుకోవడం అయితే లేదు. ఏ బంధమైనా కొద్ది రోజులే ఉంటుంది కదా! ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ డివైన్ బంధంలాగా ఫీల్ అయిపోయారనమాట. కానీ ఇప్పుడు అలా ఫీల్ కావడం లేదు. వారిది కూడా ఒక కార్మిక్ రిలేషన్ అని, ఒకరినొకరు అబ్యూజ్ మాటలు అనుకోవడం, నిందించుకోవడం, నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకోవడం, నువ్వు వర్క్ సరిగా చేయడం లేదని, అంటే తనతోటి ఫాస్ట్ లైఫ్‌లో ఎలా ఉండేవారో అలా ఉండడం లేదు. నాకు అన్ని అబద్ధాలు చెప్తున్నావు ఫైనాన్షియల్ పరంగానైనా. అంటే మీ పర్సను తన దగ్గర హిడెన్‌గా అనేటివి కొన్ని దాచిపెడుతూ ఉన్నారు. టోటల్‌గా తనకి అన్నీ చెప్పడం లేదు. మిమ్మల్ని తప్పియడానికి తనని యూజ్ చేసుకున్నారనమాట. ఇప్పుడు తనని కూడా అవసరమైతే మీ పర్సన్ తన లైఫ్‌లో నుంచి మూవ్ ఆన్ చేసేసి వేరే పర్సన్‌ని పట్టేసుకొని కూడా వెళ్ళే వ్యక్తిత్వం మీ పర్సన్‌ది. ఆల్రెడీ ఆ థర్డ్ పార్టీది కూడా అలాంటి మెంటాలిటీయే. కానీ ప్యాచప్ అయ్యారు. ఎందుకు అనంటే వారికి ఉన్న ఫ్యామిలీ ఇష్యూసు, లేదా వారి లైఫ్ అనేది బ్రైట్‌గా ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేసి ఫేక్ ప్రామిసెస్ చేసుకొని దానికి కట్టుబడి ఉన్నామా లేదా అని ఒకరికొకరు షో ఆఫ్ చేసుకోవడం జరిగింది. ఆ థర్డ్ పార్టీ కూడా తన ఫీలింగ్స్ అన్నీ ఇలా హిడెన్‌గా దాచిపెట్టుకొని ఉంటున్నారు. కానీ నేను నీ దగ్గర ఓపెన్ అప్ అవుతున్నా అంటున్నారు. మీ పర్సన్ కూడా తన ఫీలింగ్స్ అన్నీ ఇలా హిడెన్‌గా దాచిపెట్టుకుంటూ ఉన్నారు. కానీ నేను కూడా ఇలా ఓపెన్ అప్ అవుతున్నా అని షో ఆఫ్ చేస్తున్నారు. కానీ ఇద్దరు కూడా హిడెన్‌గానే ఫీలింగ్స్ అనేటివి దాచిపెట్టుకొని ఉంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, మీ పర్సన్ వల్ల థర్డ్ పార్టీ నాకేమైనా ఎఫెక్ట్ ఉందా అని థర్డ్ పార్టీ థింకింగ్ చేస్తున్నది. మీ పర్సన్ వల్ల అంటే థర్డ్ పార్టీ వల్ల నాకేమైనా ఎఫెక్ట్ ఉందా అని మీ పర్సన్ కూడా థింకింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒకరి వల్ల ఒకరికి ఏదైనా హాని, నష్టం అనేది జరుగుతుందా అని థింకింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు. ఇద్దరు కూడా చాలా ఈగోయిస్టిక్ పర్సన్స్. వాళ్ళు ఇద్దరు కూడా ఒకరిపైన ఒకరు స్ట్రాటజీస్, మైండ్ గేమ్స్ ప్లే చేసుకునే పర్సన్స్. పెంటికల్ కోసమే వాళ్ళ రిలేషన్ అనేది ప్యాచప్ కావడము అయితే జరిగింది. అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంది. మీ లవ్‌నైతే మీ పర్సను మీ లవ్, కేర్, ఎమోషన్స్‌ని ఇలా రిజెక్ట్ చేయడం, పట్టించుకోకపోవడం, కేర్‌లెస్ చేయడం, నెగ్లిజెన్సీ, మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం ఇలా అయితే చేసేసారు మీ పర్సను. మీరు మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయేలాగా కూడా చేశారు. మీ పైన మీ పర్సన్‌కి అంటే ఎలా బిహేవ్ చేశారంటే, థర్డ్ పార్టీని టోటల్‌గా తన లైఫ్‌లోకి రప్పించుకోవడానికి మీరంటే టోటల్‌గా మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ అనేటివి లేవు అనేలాగు 100% థర్డ్ పార్టీని మీ పర్సన్ అయితే ప్రూఫ్ చేసి చూపెట్టారు. మీరిక తన లైఫ్‌లో లేరు, ఉండరు అని. కానీ మీ పర్సన్ మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది. ఎందుకు ఆలోచిస్తూ ఉన్నారంటే అది కరెక్ట్ కాదని మీ పర్సన్‌కి అర్థమవుతుంది. ఎందుకంటే మీది ఒకవేళ మ్యారేజ్ బంధమే అయిందనుకోండి, మ్యారేజ్ బంధానికి వాల్యూ ఉంటుంది కానీ థర్డ్ పార్టీ బంధానికి వాల్యూ ఉండదు కదా! అందువల్ల మీ గురించి థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ థర్డ్ పార్టీకి కూడా ఆల్రెడీ తను కూడా మ్యారీడ్ పర్సన్ అయినా కానీ, అంటే వీళ్ళది ఎలా అంటే ఒక లివింగ్ రిలేషన్‌షిప్ లాగా కమిట్ అయిపోయి మనం ఎన్ని రోజులు మనమే ప్యూర్ అంటే అది ఉండదు కదా అండి. చాటు బంధం కదా! చాటుగానే ముగిసిపోతుంది. అలాంటి స్టేజ్‌లో అయితే ఉన్నారు.
థర్డ్ పార్టీ ఈగో చూపెడుతుంది, మీ పర్సన్ కూడా చూపెడుతూ ఉన్నారు. కానీ ఒకరి పైన ఒకరు ఆ ఫీలింగ్స్ అనేటివి ఎక్స్ప్రెస్ చేసుకోవడం లేదు. ఇలా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ చేస్తూ ఉన్నది, మీ పర్సన్ కూడా చేస్తూ ఉన్నారు. ఒకరికొకరు చీటింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. ఇద్దరు కూడా హ్యాపీ ఫ్యామిలీ అనేది కోరుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళిద్దరితోటి కాదు, వాళ్ళకు మీ పర్సన్ మీ తన మైండ్లో ఉన్న పర్సన్ అంటే తన పాస్ట్ పర్సన్ మీరు. థర్డ్ పార్టీ కూడా తన ఫాస్ట్ లైఫ్కు లేదా అదర్ మల్టీ రిలేషన్స్ తోటి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలని కోరుకుంటూ ఉన్నారు. వారి మధ్యలో కోఆర్డినేషన్ అయితే సరిగ్గా లేదు. ఎందుకు అనంటే ఈగో క్లాషెస్ రావడం, లేదా ఒకరినొకరు అబ్యూస్ మాటలు అనుకోవడం, వర్క్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోకపోవడం. అంటే ఒకరిపైన ఒకరు డిపెండెంట్గా ఉన్నారనుకోండి, ఇంకొకరు ఇండిపెండెంట్ అయి ఉంటే మళ్ళీ అందులో నువ్వేంటి నా పైన ఇలా పడి తింటున్నావు అని అనడము, లేదా నన్ను ఇన్ని విధాలుగా యూజ్ చేసుకున్నావు అనుకోవడం, లేదా ఇప్పుడు పరువు ఇట్లా పోయింది కాబట్టి వాళ్ళకి ఎలా వాళ్ళు చేసేది తప్పు అని అంటే మీరైతే నిలదీసి ఉండి ఉంటారు. మీ పర్సన్ని నిలదీసి ఉండుంటే వారిపైన వారికి తెలిసిన పర్సన్స్ చాలామంది కూడా నిఘా పెట్టి ఉంచడం, వీళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది, వీళ్ళేమో మా ఇద్దరి మధ్యలో ఎలాంటి రిలేషన్ లేదని కవర్ చేస్తున్నారు, వీళ్ళ పర్సన్ ఏమో 100% వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఉంది అని స్టాంప్ వేసి మరీ చెప్తున్నారు. ఇది నిజమా కాదా అని కూడా ఆ థర్డ్ పర్సన్స్ని మీ పర్సన్ని అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతూ ఉన్నది. మీ పర్సన్ చాలా షుగర్ కోటింగ్ మాటలు అయితే చెప్తూ ఉన్నారు, నేను ఇన్నోసెంట్ పర్సన్ అని. కానీ ఎవ్వరు కూడా మీ పర్సన్ని నమ్మడం లేదు. ఆ థర్డ్ పార్టీ కూడా లోపల తన నిజ స్వరూపం అనేది ఒకటి, తన హిడెన్ ఫీలింగ్స్. కానీ తను బయటికి షో అప్ చేసేది నేను చాలా ఇన్నోసెంట్, నేను పద్ధతిగా ఉంటాను అని తనైతే కవరింగ్ చేస్తూ ఉన్నది. కానీ తన కవరింగ్ని కూడా ఎవరైతే నమ్మడం లేదు. ఇప్పుడు తనకి అర్థం కావడం లేదు, పరువుకు పరువు పోయింది, మనీకి మనీ లాస్, ఈ పర్సన్ వల్ల నాకేంటి యూజు, నా లైఫ్ అనేది ఇలా అయిపోయింది అని థర్డ్ పార్టీ కూడా థింకింగ్ అనేది చేస్తూ ఉన్నది. కానీ మీ పర్సన్ అయితే గ్రిప్లో పెట్టుకొనే ఉన్నది. ప్రజెంట్ కూడా తనని రిలీజ్ అనేది చేయడం లేదు. ఎందుకు అనంటే తనకు అన్ని విధాలుగా తను లాస్ లాగా ఫీల్ అయిపోయి మీ పర్సన్ని తన గుప్పెట్లో పెట్టేసుకొని ఉన్నదనమాట. తననైతే రిలీజ్ అనేది చేయడం లేదు. అది మీ పర్సన్కి కూడా చాలా బర్డెన్గా, ఇబ్బందిగా కూడా అనిపిస్తుంది. మీ పర్సను మీరుంటేనే తన లైఫ్లో బర్డెన్, ఇబ్బంది అనేది ఉంటుంది అని మిమ్మల్ని ఒక భారంగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ వారు చెప్పే మాటలు, వారు చెప్పే పనులు, థర్డ్ పార్టీ వారి కాలు కింది చెప్పులాగా మీ పర్సన్ ఉండాలి. తను ఒక ఇలా చిటిక వేసేస్తే మీ పర్సన్ ఏదైనా అలా తీసుకొచ్చి ఇవ్వాలి. లేదంటే తన కను చూపులలోనే మీ పర్సన్ తనకు మీ పర్సన్ ఏమనుకున్నారంటే నేను చాలా పవర్ఫుల్ పర్సన్ అని మీ పర్సన్ ఫీల్ అయ్యారు. కానీ మీ పర్సన్ కంటే ఆ థర్డ్ పార్టీ ఇంకా పవర్ఫుల్. తనకి ఎందుకంటే మల్టీ రిలేషన్స్ అవన్నీ ఉన్నవి, తనకు అదర్ టాక్సిక్ పీపుల్ తోటి కూడా సహవాసాలు అనేటివి ఉన్నవి. అంటే తను మీ పర్సన్ చెప్పినలాగా తను థర్డ్ పార్టీ చెప్పినలాగా మీ పర్సన్ కనుక వినలేదనుకోండి, ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఏమైనా చేయగలుగుతుంది. అందుకే మీ పర్సను తన దగ్గర భయపడి తన వెనకాల ఒక అచ్చుకుక్కలాగా తిరుగుతూ ఉన్నాడండి. ఇలాంటి సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. ప్రజెంట్ అయితే హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఉన్నారు. మీ పర్సన్ని పూర్తిగా అయితే తను రిలీజ్ చేయడం లేదు, జస్ట్ అలా ఒక ఆప్షన్ లాగా పెట్టేసుకొని ఉంది థర్డ్ పార్టీ. తనకు మల్టీ రిలేషన్స్, టాక్సిక్ పీపుల్ తోటి సహవాసాలు, చాలా డబ్బు డీలింగ్స్. అంటే తను ఎలా ఊహించుకుంటుందంటే థర్డ్ పార్టీ తనను తాను ఒక ఎంప్రెస్గా, నేను ఒక ఇండిపెండెంట్ అనేలాగా ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉంటుంది. వారికి ఎలాంటి సిగ్గు, శరం అనేటివి కూడా లేవన్నమాట. థర్డ్ పార్టీ వారికి అలాంటి పర్సన్స్ తోటి మీ పర్సన్ అయితే సహవాసాలు అనేటివి చేశారు. అంటే 10 మంది చెడ్డోళ్ళు కలిసిరనుకోండి, ఒక మంచివాడిని కూడా చెడ్డివాడినిగా చేసి చూపిస్తారు. మిమ్మల్ని అలా చేసి చూపెట్టారు. మీరు ఎలాంటి చిన్న మిస్టేకు చేయలేదు, మీ లైఫ్లో మీరున్నారు.
మీకు ఆ థర్డ్ పార్టీకి కానీ మీ లైఫ్లో మీరు ఉండేవారు, అంటే మీరు ఎవరిని పట్టించుకోకపోయేవారు, ఎవరితోటి ఏ సంబంధం లేకుండా మీరు ఉండేవారు. మీ పర్సను మీ ఎమోషన్స్ తోటి ఎలా ఆడుకున్నారంటే మైండ్ గేమ్ లాగా మిమ్మల్ని థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసేసి మిమ్మల్ని వారికి పరిచయాలు చేపించి వారి ముందు మళ్ళీ మీరే నెగిటివ్ అనేలాగా క్రియేట్ చేసేసి అసలు మీకు మీ పర్సన్ ఆ థర్డ్ పర్సన్స్ని పరిచయం చేపిస్తేనే తెలుసు. మళ్ళీ మిమ్మల్ని వాళ్ళని కలిపి అనడము, లేకపోతే అంటే మీకు ఎవరన్నా అందులో కూడా కొందరు న్యాయస్తులు అనేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదన్నా ఇది న్యాయం కాదు, ఇది అన్యాయము, లేకపోతే ఇలా మాట్లాడకూడదు అని ఎవరైనా మీ పర్సన్ని క్వశ్చన్ చేశారనుకోండి, వారిని మీ పర్సన్ అయితే వారి ఫ్రెండ్స్ అయినా లేదా వారి రిలేటివ్స్ అయినా వారిని కూడా అబ్యూస్ మాటలు అనడం, అంటే తనకు ఫేవరబుల్గా మాట్లాడని వాళ్ళను మీ పర్సన్ అయితే పక్కన పెట్టేయడం, తను వెళ్ళే దారి కరెక్ట్ అని అనుకోవడం, ఒక నా దారి రహదారి అనేలాగా ఒక తార్ రోడ్ అయితే వేసుకొని పెట్టుకొని ఉన్నారు మీ పర్సను. కానీ మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇది తప్పు, ఇది రాంగు అని మీ పర్సన్కి కూడా తెలుసు, కానీ తన ఇన్నర్గానే ఒప్పుకుంటూ ఉన్నారు. అది హిడెన్గా ఎవ్వరికి కూడా చెప్పడం లేదు. ఎందుకంటే తన ఈగో అనేది సాటిస్ఫాక్షన్ కాదు, చాలా పొగరుబోతు. ఎందుకంటే శౌర్యం చాలా అన్నమాట పర్సన్కి. తన శౌర్య ప్రతాపాలు అనేటివి మీ దగ్గరనే చెల్లుతాయి, థర్డ్ పార్టీ దగ్గర చెల్లవు. థర్డ్ పార్టీ దగ్గర ఒక బానిసలాగా పడి ఉండాల. మంచి లైఫ్ అనేది ఇచ్చేసింది అనమాట థర్డ్ పార్టీ. అందువల్ల అక్కడి నుంచి ఏం చేస్తే రిలీజ్ అవుతా, ఎలా లాక్ ఓపెన్ చేసుకొని మళ్ళీ ఫ్రీడమ్ అనేది పొందాలి అని థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మళ్ళీ నేను ఈ ప్రపంచాన్ని ఎప్పుడు చూస్తా అంటే అంత భారంగా అంత ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారంట అన్నమాట. కొత్త లైఫ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అని. ఫాస్ట్లో ఏ కొత్త లైఫ్ అనేది ఉంటుందని ఇమాజిన్ చేసుకొని వెళ్ళారో, ఇప్పుడు మళ్ళీ నాకు కొత్త లైఫ్ కావాలి అంటే తన ఆటలు మళ్ళీ మీరు ఉంటేనే సాగుతాయి. ఎందుకు అని అంటే మీ పేరు చెప్పొచ్చు, ఎందుకంటే మిమ్మల్ని ఫోకస్ చేసి చూపెట్టారు కదా, మా పర్సన్ ఎక్కడికి వెళ్తూ ఉంటుంది, ఏం చేస్తూ ఉంటుంది, తనకి ఏదైనా నచ్చలేదనుకో మీ పేరు చెప్పొచ్చు, సింపుల్. నిజమే కావచ్చు వాళ్ళ గొడవలు అయ్యాయి కదా అని అదర్ పర్సన్స్ కూడా అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేశారు థర్డ్ పార్టీ వారైతే. వెరీ క్లెవర్, ఇంటెలిజెంట్. వారైతే మీ పర్సన్ అయితే రిలీజ్ చేయడం లేదు, వారి హ్యాండ్ ఓవర్లో వారి గ్రిప్లో పెట్టేసుకొని ఉన్నారు. మాకింత హార్ట్ బ్రేక్ చేసేసి మా లైఫ్లో నుంచి అంటే మీ పర్సన్ వల్ల వాళ్ళ వాల్యూ కూడా పోయి ఉంటుందండి. మీరు కూడా నిలదీసి ఉండేసరికి వీళ్ళు థర్డ్ పార్టీ, వీళ్ళతోటే మా పర్సన్కి రిలేషన్స్ అనేటివి ఉన్నవి అని మీరైతే క్వశ్చన్ చేసి ఉంటారు. అది ఆ థర్డ్ పార్టీకి నచ్చలేదు. మీ పర్సన్ కూడా దాన్ని మీకు ఎలా అంటే తన దగ్గర మీరుంటే అదేదో మీరు విక్టరీ సాధించేలాగా ఫీల్ అయిపోతారని మిమ్మల్ని ఇలానే మీ లైఫ్లో మిమ్మల్ని ఒక సాక్రిఫైస్ వస్తువులాగా వదిలేసి తన లైఫ్ తాను చూజ్ చేసుకొని ఎంజాయ్గా మిమ్మల్ని ఇలా ఉంచితే మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా బ్యాడ్గా అనుకుంటూ ఉంటే బ్యాడ్గా పోర్ట్రేట్ అనేది అవుతుంది కదా. అంటే మీరు ఒకవేళ మ్యారీడ్ పర్సన్ అయింది అనుకోండి, మీ పర్సన్ దగ్గర మీరు లేకుండా ఉంటే మీరేదో మిస్టేక్ చేయడం వల్లనే ఇలా జరిగిందేమో అని మిమ్మల్ని ఎవరైనా బ్యాడ్గా నెగిటివ్గా పోర్ట్రేట్ చేయడం, దానివల్ల అది మీరు హార్ట్కి తీసుకోవడం వల్ల మీరు ఏదైనా అంటే తను చేయాలనుకునే మానసిక వేదన మీకు చేసినట్లు ఉంటుందని మీ పర్సన్ అయితే రూట్ మ్యాప్ అయితే గీశారండి. కానీ మీ పర్సన్ తప్పు చేశారు, తప్పు చేసింది వాళ్ళు కానీ నేను కాదు అనేలాగా మీరు ఎలా ఉంటున్నారంటే అది ఒక స్ఫూర్తిలాగా తీసుకుంటూ ఉన్నారు. దాన్ని మీరు అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. నా లైఫ్ను వారు చేశారు, నేను ఎలాంటి మిస్టేక్ చేయలేదు, వారి వల్ల నేను బాధితుల్ని. కానీ వాళ్ళు ఎలా క్రియేట్ చేసి చూపెట్టారంటే ఆ థర్డ్ పార్టీ మీ పర్సన్ కలిసి మీరు తప్పు చేసిన వాళ్ళలాగా, వాళ్ళే బాధితుల్లాగా, వాళ్ళే పీడించబడ్డలాగా, మీ వల్ల వారికే ఫిజికల్ లాసు, మెంటల్ లాసు,
పరువు లాసు అనేలాగా ఫీల్ అయ్యారు. కానీ అన్ని విధాలుగా మీకే చేసి చూపెట్టడం అనేది జరిగింది. మీరిప్పుడు ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. మీ లైఫ్‌లో మీరు ఉంటున్నారు. ఆ థర్డ్ పార్టీ పోనీ, మీ పర్సను పోనీ, నాకు టైం వచ్చినప్పుడే థర్డ్ పార్టీ గారి అది సంగతి అనేది చెప్తాను. మా పర్సన్ సంగతి చెప్తా. వారు ఇప్పుడేం చేశారంటే నీకు లాక్ అనేది ఏసాము. నిన్ను హోల్డ్ స్టక్డ్ పొజిషన్‌లో పెట్టాం. మేము లాక్ తీసే వరకు నువ్వు అలానే పడి ఉండాలి. నీ లైఫ్ అంతే అనేలాగు వాళ్ళు మీకు అన్ని లాక్స్ ఏసామని వాళ్ళైతే వాళ్ళ మైండ్‌లో ఒక స్టాంప్ అనేది వేసుకున్నారు. మీరు వారిని పట్టించుకోకుండా మీ వర్క్ మీరు అనేది చేసుకుంటా నాకు టైం అనేది వచ్చినప్పుడే మీ సంగతి నేను చెప్తా అనేలాగా మీరైతే మీ లైఫ్‌లో ఉంటూ ఉన్నారు. మీరు మీకు జరిగిన అన్యాయాన్ని కూడా మీరెలా అంటే ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసైతే మీరు ఇందులో చాలా కలెక్టివ్ అయితే చాలా ఫైట్ చేసి ఉంటారు. మీ గురించి మీరు పోరాటం అనేది చేసుకొని ఉండి ఉంటారు. నాకు ఇలా అన్యాయం జరిగింది. మా పర్సన్ ఇలా చేశారు థర్డ్ పార్టీ తోటి అని. అంటే పెద్ద మనుషుల పరంగానైనా లేదా పోలీస్ స్టేషన్ల పరంగానైనా కోర్టు చుట్టూ తిరుక్కుంటూ చాలా చెప్పడం అనేది అయితే జరిగింది. వారు ఏం చేశారంటే మిమ్మల్ని హోల్డ్‌లో పెట్టడానికి గతం నువ్వు ఇలా కేసులు పెట్టేశావు, నువ్వు ఇలా కోర్టు చుట్టూ నన్ను తిప్పుతున్నావు కాబట్టి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నువ్వెవరు నేనెవరు, నా లైఫ్ నేను చూజ్ చేసుకున్నాను, తను కరెక్ట్ పర్సనే కానీ మీ వల్లనే తన పరువు పోయింది అనేలాగు సీన్ అంతా క్రియేట్ చేసి తప్పంతా మీద అనేలాగు చేస్తూ ఉన్నారు. తను చేసింది కరెక్టా కాదు కదా. మిమ్మల్ని మీకు ఫిజికల్ లాసు, ఫైనాన్షియల్ లాసు, మెంటల్ లాసు, మిమ్మల్ని అసలు తిన్నావా ఉన్నావా అని పట్టించుకోకుండా మిమ్మల్ని మీకు కూడా హార్ట్ బ్రేక్ అనేది అయితే చేశారండి. ఒకవేళ చిల్డ్రన్ ఉంటే వారిని అడ్డు పెట్టుకొని కూడా మీ పర్సన్ అయితే గేమ్స్ అయితే ఆడుతూ ఉన్నారు. అది కూడా రాంగ్ కదా. అలా చేయడం కూడా అలా అయితే మీ మైండ్లో ఉంది. అంటే మీకు చేసింది అన్యాయం అని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వాళ్ళు ఎలా క్రియేట్ చేసి చెప్తారంటే అది బలము ఎటు దిక్కు ఉంటే డబ్బు అనేది పెడితే 10 మనుషులను కొంటే అదే న్యాయం. 10 మంది అన్యాయస్తులను కలిసి కొనుక్కొని నా దిక్కే న్యాయం అనేలాగా వాళ్ళని క్రియేట్ చేసి మీరే ఏదో చేసిందనేలాగా మీరు ఎలా ఉన్నారంటే మా కలెక్టివ్ ఇప్పుడు మీ పర్సన్ ఎవరైనా థర్డ్ పర్సన్స్ని ఇన్వాల్వ్ చేసి మీ పైన ఎవరైనా క్వశ్చన్ చేశారనుకోండి, మీరు వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా నిలదీసి అడుగుతున్నారు. మీ ఫ్యామిలీలో ఇలానే జరుగుతుందా, మీరు ఇలానే ప్రవర్తిస్తున్నారా, మీ పర్సన్ తోటి మీరు ఇలానే క్రియేట్ చేస్తున్నారా, మీరు కూడా మీ భార్య అయినా భర్త అయినా వారికి కూడా మీరు ఫిజికల్ లాస్, మెంటల్ లాస్, ఎమోషనల్ లాస్ అనేటివి చూపెడుతున్నారా, మీరు కూడా ఇలానే ద్రోహాలు చేస్తూ ఉన్నారా అని మీరైతే క్వశ్చన్ చేసి నిలదీసే స్టేజ్కి అయితే వచ్చేసారు. ఆ స్టేజ్కి మిమ్మల్ని రప్పించింది మీ పర్సనే. అసలు మీకైతే ఏం తెలియదు. మీరైతే చాలా ఇన్నోసెంట్ జెన్యూన్ పర్సను. మీది ఒక చైల్డ్ మెంటాలిటీ. ఆ చైల్డ్ మెంటాలిటీ అయినా కూడా మీరైతే ఎలాంటి మిస్టేక్స్ అనేటివి చేయరు. అంటే ఏదైనా అంటే పిల్లల మనస్తత్వము. ప్రతిదానికి మీరు పిల్లలు ఏదన్నా అని కొట్టి తిట్టి మళ్ళీ దగ్గరికి తీస్తే ఎలా వస్తారో అలాంటి మనస్తత్వం ఉన్న పర్సన్. అది మీ పర్సన్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ నేను చాలా తెలివైనోడిని, నేను ఏది చేసినా చెల్లుద్ది అనేలాగా మీ పర్సన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళారు. నేను నిన్ను ఎలా మైండ్ గేమ్ ఆడుతానో అని. కానీ తన మైండ్ గేమ్ను పట్టించుకోవడం లేదు, తన స్ట్రాటజీస్ని పట్టించుకోవడం లేదు. అసలు మీ లైఫ్లో మీరైతే ఉంటున్నారు, ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు మీరైతే. తను మీ పర్సన్ ఎలా చేసేవారంటే తన జీవితంలో మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే మీరు వెంటనే తన దగ్గరికి వెళ్ళడము, మీరు నన్ను ఇలా ఎందుకు చేశారు, నేను ఏం చేశాను అని తన వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళే పర్సన్స్. కానీ మీరిప్పుడు నన్ను ప్రతిసారి ఆన్ అండ్ ఆఫ్ లాగానే చేయడము, లేదా ఇదే సిచ్యువేషన్ క్రియేట్ చేయడము, లేకపోతే మీరే తప్పు చేయకుండా మీదే తప్పు అనిపించడము అనేలాగా చేయడం, తనకు అక్కడ నచ్చినప్పుడు ఉండడము, నచ్చనప్పుడు వెళ్ళిపోవడము, మిమ్మల్ని అసలు పట్టించుకోకపోవడం, మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని
మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేశారు మీ పర్సను. అది అంతా కూడా మీరు వెక్స్ అయిపోయారు. మీ పర్సన్ ఫీలింగ్ కూడా అదే. మీరు వెక్స్ అయిపోయి తనకి ఒకవేళ మీది గనుక ఏదైనా కోర్ట్ ఇష్యూస్ నడుస్తూ ఉంటే మీరు ఏమని చెప్పాలి? మీ దగ్గర నుంచెళ్ళి నో ఆప్షన్ అనేది రావాలి. వస్తే తనకు లైన్ అనేది క్లియర్ అయిపోతది. మంచిగా తను అనుకున్న గోల్ అనేది రీచ్ అవుతాడు. అలాంటి సిచ్యువేషన్ అనేది మీకు క్రియేట్ చేశారు. అంటే ఆ తప్పు తను చేసి మీ పైన నెట్టేసి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి తన వెనకాల మీరు పరిగెత్తాలి. అదే తనకి కావాలి. మీరు మళ్ళీ తన దగ్గరికి మీరు వెళ్ళడం ఏదైనా చేసిల్లనుకోండి, నువ్వే ఇలా చేసావు, అలా చేసావు, నేను మంచివాడిని, ఇలా ఎవరైనా చేస్తారా? ఇలా చుట్టుపక్కల ప్రాంతంలో ఎవరైనా చేసిన వాళ్ళు ఉన్నారా? నీలాంటి గయ్యాళి ఉన్నారా? లేకపోతే నీలాంటి వాళ్ళు ఉన్నారా? ఇంత సైకో వాళ్ళు ఉన్నారా? అని ప్రతీదీ మిమ్మల్ని అనడం. అన్నీ తనే చేస్తారు, కానీ మిమ్మల్ని అనేస్తారు. అలాంటి ఇంటెలిజెంట్ అన్నమాట. వెరీ క్లెవర్ పర్సన్. తన తప్పు తాను ఒప్పుకోరు. ఒప్పుకోకుండా తన తప్పును కూడా ఒప్పు చేసుకుంటారనమాట. అంటే ఈ వినే వాళ్ళకి కూడా తను ఎవరో ఒకరు అడ్జస్ట్ అయితే ఈ గొడవ అనేది పోతుంది కదా అని మీరెవరినైనా తీసుకెళ్ళినా కూడా మీదే తప్పు అనిపించేలాగో, లేకపోతే డబ్బులు పెట్టి వాళ్ళని కూడా తన వైపు లాక్కోవడం, లేదా డబ్బుల పర్పస్లో అటు ఇటు పెట్టించిన మీ డబ్బులతో పాటు వారి డబ్బులు కూడా ఇవ్వడం. అలా వచ్చేసినప్పుడు ఆ థర్డ్ పర్సన్స్ కూడా మధ్యలో మీరు తీసుకెళ్ళిన వాళ్ళు మనకెందుకు, మన పేమెంట్ మనకొచ్చింది, వాళ్ళ లైఫ్. ఇద్దరు అది ఎలా చేస్తున్నారంటే చెప్పేవాడికైనా ఉండాలి, వినేవారికైనా ఉండాలి. ఈ గొడవ మనం తేల్చలేము అనే ఇలాంటి సిచ్యువేషన్ అయితే వారికి అనిపించేలాగా మీ పర్సన్ అయితే చేస్తూ ఉన్నారు. వెరీ క్లెవర్, ఇంటెలిజెంట్. దీనివల్ల తనకు ఒరిగేది ఏం లేదు. అంతా థర్డ్ పార్టీ కోసం ఇదంతా చేస్తూ ఉన్నారు. దీనివల్ల పరువు పోవడం, తను చేసేది మిస్టేక్ అని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ మూర్ఖులతోటి ఎవరు కూడా పెట్టుకోలేరు కదా. మూర్ఖులతోటి వాదన ఎవరు కూడా చెయ్యరు. ఎంత చేయాలో అంతే చేస్తారు. ఎందుకంటే ఎవరి సంపాదన వారే అనుభవించడం, ఎవరి ఫుడ్ వారే సంపాదించుకోవడం, ఎవరి లైఫ్కు వారే గొప్ప. మీ పర్సన్ ప్రతిదీ నాకు స్టేటస్, నాకు గొప్ప అని అంటే నీది నీకు గొప్ప, ఎవరికి గొప్ప? అలా కాదు కదా. అదే అలాంటి సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. ఐఎమ్ ఏ గ్రేట్ పర్సన్ అనేలాగా మీ పర్సన్ ఎవరు కూడా గ్రేట్ అనుకోవడం లేదు. వెరీ చీప్గా కూడా చూస్తూ ఉన్నారు. అది కూడా మీ పర్సన్ భరించలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీ పర్సన్ అయితే మీ గురించి అయితే థింకింగ్ అయితే చేయడం జరుగుతుంది. థర్డ్ పార్టీ చేసేవారి చేష్టలు అయితే ఇప్పుడు మీ పర్సన్కి నచ్చడం లేదు. టోటల్గా తన గ్రిప్ ఆధీనంలోకి తీసుకోవడం అయితే జరిగింది థర్డ్ పార్టీ మీ పర్సన్ని. తీసేసుకొని నేను ఏదైనా చేయగలుగుతా అనే సిచ్యువేషన్లో థర్డ్ పార్టీ ఉన్నారు. మీ పర్సన్ కూడా తనని కూడా మిమ్మల్ని చేసినలాగా చేసేస్తా అని అన్నా కానీ, అంటే వారికి ఆల్రెడీ వారికి ఎలాంటి సిగ్గు శరం లేని వాళ్ళు కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంది. మీ పర్సను అంటే ఎలా అంటే మీది ఏదైనా ఫైనాన్షియల్ పరంగా మీ డబ్బు మీ పర్సన్ పైన మీరైతే ఇన్వెస్ట్ చేస్తే మిమ్మల్ని మాటలు అనడం వల్ల మీరు దాన్ని ఒక హార్ట్కి తీసుకున్నారనుకోండి, మనసుకు తీసుకుంటే మీరు బాధపడుతూ ఉంటే తనకి ఎంజాయ్ అన్నమాట. తన లోపల మీరు మీకు బాధ కలిగితే మీ పర్సన్కి ఎలాంటి ఎనర్జీస్ వస్తాయంటే 100% బ్యాటరీ ఛార్జ్ ఎక్కినలాగా ఫీల్ అవుతారనమాట. కానీ ఇప్పుడు మీరు మీ పర్సన్కి 100% ఛార్జింగ్ ఎక్కిస్తలేరు, మీ పర్సన్ని పట్టించుకోవడం లేదు, థర్డ్ పార్టీని పట్టించుకోవడం లేదు. ఆల్రెడీ వాళ్ళు ఎలాంటి వారో మీరు ప్రూవ్ చేశారు. మిమ్మల్ని మీరే ప్రూవ్ చేసుకోండి. వాళ్ళు మీకు లాకేసిన అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు లాకేసుకోండి, మీరు లాక్ తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోండి అనేలాగూ మీరైతే మీ పర్సన్ని లీవ్ చేశారు. మీ లైఫ్లో మీరు ఉంటూ ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ ఏమంటూ ఉన్నారంటే, నా దగ్గర నుంచి కనుక నువ్వు రిలీజ్ అయితే నేను వదలను. అంటే నా టాలెంట్ ఏందో చూపిస్తా. ఆల్రెడీ నేనేందో నీకు తెలుసు కదా, నా వల్లనే నువ్వు ఇదంతా చేసుకుంటూ వచ్చేస్తావు. మళ్ళీ నాకు ఏదైనా హార్ట్ బ్రేక్, నన్ను ఏదైనా చేసావనుకో, నాకు ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ ఇట్లా తెలుసు కదా, నేను ఏదైనా చేయించగలుగుతా అని థర్డ్ పార్టీ మీ పర్సన్ని అంటూ ఉంది. అందుకే ఆ థర్డ్ పార్టీ దగ్గర మీ పర్సన్ అయితే పడి ఏడుస్తూ ఉన్నాడు. ఇక్కడ నుంచే నేను ఎప్పుడు రిలీజ్ అవుతా
అని కూడా అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు తనకి మీరైతే గుర్తుకు రావడం అంటే మీ జెన్యూన్ ప్రేమ, మీ ప్యూర్ లవ్, మీకు చేసిన హార్ట్ బ్రేక్ అన్నీ కూడా గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. తను మీకు ఏది ఇచ్చారో థర్డ్ పార్టీ వారికి కూడా అదే ఇవ్వడం అనేది జరుగుతుంది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా రిలీజ్ కావడం, మళ్ళీ నేను రెక్కలు వచ్చిన పక్షిలాగా స్వేచ్ఛగా ఎప్పుడు విహరిస్తాను అంటే తన లైఫ్ అలా ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ఎందుకనంటే వారికి ప్రాఫిట్ ఉంటేనే మీ పర్సన్ని రానియడం అనేది జరిగింది. వాళ్ళకి ప్రాఫిట్ లేనిది వారు మీ పర్సన్ ఎందుకు అది చేస్తారు, రానివ్వరు కదా. డబ్బు పరంగానైనా లస్ట్ పరంగానైనా ఏదో ఒక ఎనర్జీ వల్ల తన మీ పర్సన్ ఏది ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారో వారు కూడా వస్తున్నావా రానైనా నీకు అక్షంతలు ఇస్తామనేలాగా మంచిగా వేసేసి ట్రీట్మెంట్ అనేది మీరు చేయలే కానీ థర్డ్ పార్టీ వారు మంచిగా చేస్తున్నారు. చేసేసరికి ఇప్పుడు మీ పర్సన్ నాకు తెలిసి అయితే కొంచెం సిక్ అవ్వడం కూడా జరిగిందండి. అంటే తన ఫిజిక్లో చేంజ్ అనేది కూడా వచ్చేసింది. రావడం అది కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళు పెట్టే ప్రెషర్ను కూడా నేను మా పర్సన్ వల్లనే ఇలా అయిపోయాను మీ మీద నెట్టేయడం. మీరు ఉన్నప్పుడు మీ పర్సను హ్యాపీగా ఎంజాయ్గా మంచిగా ఇక్కడ అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు వాళ్ళు ఎలా రాకుతున్నారు, చేపని రాకినట్టు చేప పొట్టును రాకేసినట్టు రాకేస్తున్నారు. అందువల్ల ఇబ్బందిగా ఫీల్ అయిపోయి దాన్ని కూడా మీ పైన నెట్టేయడం, నన్ను ఇలా చేస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. అలానే ఉంటుంది. తను ఇష్టంగా చూజ్ చేసుకొని వెళ్ళిన లైఫ్ కదా, కష్టం ఉన్నా భరించాలి తప్పదు కదా. ఇది ఎక్కువగా ఏ లెటర్ వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. డి లెటర్, జెడ్ లెటర్, యూ లెటర్, సి లెటర్, హెచ్ లెటర్, ఐ లెటర్, ఓ లెటర్, ఎఫ్ లెటర్, కే లెటర్, వి లెటర్, డబ్ల్యూ లెటర్ అండి, ఎల్ లెటర్. ఎక్కువ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. 30-40% మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి, లేకపోతే ఒక టైంపాస్ ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి. రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.